అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం రండి. అత్తమ్మ, నువ్వు మా చెల్లి ఏం చేస్తున్నారు మీరు? చిన్ని చేపలు వస్తున్నామండి. చేపలు వస్తున్నారా? ఎవరి కోసం అత్తమ్మ ఈ చేపలు? మా మామయ్య కోసం, మా ఆయన కోసం. అవునా? చూడండి, మా మామయ్యకి ఇష్టం అని చెప్పి చిన్న చేపలు తీసుకుంది. నేనైతే చేపలు తిన్నానండి, మా అక్క కూడా తినేదండి చిన్న చేపలు. చూడండి ఎన్ని చేపలు. ఎంత అత్తమ్మవే? 200 మా కేజీ 200. కేజీ 200. బాగున్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి తింటే బ్లడ్ పడుద్ది. బ్లడ్ పడుతుంది కదా, కళ్ళకి మంచిది. మీరు కూడా చేపలు కొనుక్కొని తినండి ఫ్రెండ్స్. ఇష్టం అండి. ఇప్పుడు మామిడికాయ ఇచ్చేస్తావా? మామిడికాయ వంకాయ ఇచ్చా. చూడండి, చేపలు క్లీన్ చేయడం నాకు రాదండి. మా అత్తమ్మ మా చెల్లెలు క్లీన్ చేస్తున్నారు. నేర్చుకుంటాను మా అత్తమ్మ వాళ్ళు ఈ వీడియోలో. నాకు కూడా మామూలుగా రాదండి, నాకు కూడా రాదండి. మా అత్త నేర్పించింది చేపలు ఎలా క్లీన్ చేయాలో అలా అని. నేను ఎప్పుడు క్లీన్ చేయలేదు, మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాను. నువ్వే కదా అత్తమ్మ నాకు నేర్పించావు. నేను లేకపోతే మీరు చేసుకోవాలి కదా. నేను మాత్రం వీడియో చూసి నేర్చుకుంటాను ఫ్రెండ్స్. మా అక్కకి రాదండి, మా అక్క పాపం అంటది ట్రై చేస్తాను నేను కూడా ఇవ్వంట. వద్దులే, ఎందుకు, 2 మనుషులు చాలు కదా అని అంటాను. ఎందుకని అంతమంది చేయలు పెట్టడం, గబగబా అయిపోద్ది. నేను మా అత్తమ్మ కానీ చేస్తే, మా అత్తమ్మ అయితే ఫాస్ట్ అండి, నేను స్లో అండి. నాకు నేను కుంకలు కడగడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అది అసలు నాకు కూడా రాదు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం పట్టిద్ది అత్తమ్మ. అదే చేపలు కడగడం గంట అవుతుందమ్మా. గంట అవుతుందా? నీట్గా పులుసు తీసి తోమి కడగాలి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో పేగులు ఉంటాయి, ఇట్లా తీయాలి కదా నల్లగా. అది ఉంటే పచ్చగా ఉంటే తినకూడదు కదా, చేదొచ్చేస్తుంది కూర. అత్తమ్మ, ఇవి ఫ్రెష్గా ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి అత్తమ్మ. గట్టిగా ఉంటాయి అమ్మయ్య, ఒక్కొక్కసారి మెత్తగా ఉంటే చెడిపోయినట్టు. ఇది పట్టుకొని చూస్తే గట్టిగా ఉంటే బాగా ఫ్రెష్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇవి ఎట్టున్నాయి అత్తమ్మ? ఫ్రెష్గానే ఉన్నాయి. ఫ్రెష్గా మనం ఎవరి కాడ తీసుకున్నాం అత్తమ్మ చేపలు? మనకు వాడికి వచ్చే రవణక్క కాడ. అవునా ఫ్రెండ్స్? మత్తలాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెష్గా చేప. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో బొట్టు ఉంది చేపలో. ఇదేందత్తమ్మ, దీన్ని ఏమంటారా? కిడ్నీస్. కిడ్నీలు అనేది దీన్నే కాదులే, ఊపిరితిత్తులు ఏదో ఉంటాయి మనకు నెట్టే ఉంటాయి. వాటికి పెద్ద చేపలు కూడా ఉంటాయి కదా అత్తమ్మ. వీటికి కాళ్ళు కూడా ఉన్నాయి అత్తమ్మ. అన్నీ ఉంటాయి వాటికి, అన్ని రెక్కలు కాళ్ళు. ఫ్రెండ్స్ మంచిది ఫ్రెండ్స్, తినొచ్చు. ఇది బ్లడ్ పడుతుందంట, కానీ నేను తినను ఫ్రెండ్స్. కళ్ళక్కడ నాకు కూడా ఫ్రెండ్స్, అసలు నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నాకు ఏ చేప ఇష్టం లేదండి. గిండి కూడా తింటున్నాను, ఇక్కడికి వచ్చాక అది కూడా మానేశాను ఫ్రెండ్స్. తినబాక గడ్డి తినండి. గడ్డే తింటాం, గడ్డే రుచిగా ఉంటుంది, దాంట్లోనే బలం ఉంటుంది తెలుసా. ఇప్పుడు మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు గడ్డి జ్యూస్ తాతున్నారు కదా అక్క? తాతారా లేదా? ఖచ్చితంగా తాతారు. ఇన్స్టాగ్రామ్ ఏంది మొత్తం తాగుతున్నారు, మనం ఒకటే తాగట్లేదు. రేపు నేను తాగుదాం మనం కూడా. గడ్డి జ్యూస్ చేస్తున్నారు, చేసుకు తాగండి. తాతండి, మీరే తినండి, తింటాం. చేపలు కడిగేసావా బాగా? కడిగేసా. చూడండి మా అత్త చేపలు ఎలా కడిగిందో మీకు చూపిస్తాను. అలానే ఉండండి. చూడండి, చేపలు బాగా కడిగింది కదా, తెల్లగా మెరుస్తున్నాయి కదండి. మా అత్త చేపలు కడిగితే అలానే కడగతుంది. చూడండి, ఇప్పుడు చేపల కూర కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై చేసుకుంటుంది. ఇంకేం వంకాయ కూడా వేస్తున్నారు, వంకాయ మామిడికాయ అన్నీ వేసి చేస్తుందండి మా అత్తమ్మ అయితే. మామిడికాయలు కూడా వేస్తుంది, వంకాయలు. భలే చేస్తావు మనం చేపల కూర అంతా. బాగా చేస్తావు, బాగా చేసుకో. మా అత్త చేపల కూర బాగా చేస్తుందండి, చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ కదా. ఫ్రై అయిపోయి ఆనియన్స్, టమాటా వేసుకున్నా, టమాటా ఎల్లుల్లి పేస్ట్, టమాటా వేసేసి చూడండి, టమాటా అన్నీ వేస్తుంది అన్నమాట, ఎల్లుల్లి పేస్ట్. సరేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాం. బాయ్.